హాయ్ ఫ్రెండ్స్, 1947వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆగస్టు 15న జనవరి 26న లాల్ ఖిలాపై ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు. ఈ 2 రోజులు భారతదేశానికి దక్కిన స్వాతంత్రాన్ని, గణతంత్ర రాజ్య భావనను గుర్తు చేస్తూ ఉంటారు. అయితే కొద్దిమంది భారత్కు ఆగస్టు 15న స్వాతంత్రం రాలేదని అంటారు. 1950 వరకు కూడా మనం బ్రిటిష్ వారి అధికారంలోనే ఉన్నాం. మరి మనం ఎందుకు ఆ రోజు వాళ్ళందరినీ బయటికి పంపలేదు? స్వాతంత్రం వచ్చాక కూడా లార్డ్ మౌంట్ బాటన్ ఎందుకు బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నారు? అందుకేనేమో 1947లో భారత్కు స్వాతంత్రం వచ్చిందనే భావనను ఖండిస్తారు. కొంతకాలం తరువాత తిరిగి మనం బానిసలుగా మారిపోతామని నమ్మారు. ఇదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ను ఆమోదించారు. అధికారాన్ని భారత్కు బదలాయించారు. బ్రిటిష్ గవర్నమెంట్ తిరిగి ఈ చట్టం ఆధారంగా భారత్ను తిరిగి వశపరుచుకుంటుందా? చట్టసభ ఆమోదించిన చట్టాన్ని తిరిగి చట్టసభ ద్వారానే వెనక్కి తీసుకోవచ్చు. మీకు కూడా ఇలాంటి సందేహాలన్నీ వచ్చే ఉన్నాయి కదా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ విషయం ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, బీజేపీ స్పోక్స్ పర్సన్ రుచి పాఠక్ వీడియో చాలా వైరల్ అయింది. ఈ వీడియోలో భారత్ స్వాతంత్రం పొందలేదని, నెహ్రూ చేసుకున్న ఒప్పందం ప్రకారం భారత్కు కేవలం 99 ఏళ్ల పాటు మాత్రమే స్వాతంత్రం దొరికిందని చెప్పింది. ఈ వాదనను తిప్పికొడుతూ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ గౌరవ్ జైన్, బీజేపీ స్పోక్స్ పర్సన్ వాట్సాప్ యూనివర్సిటీల నుంచి జ్ఞానం సంపాదిస్తారు. వాళ్ళు చరిత్ర ఆధారంగా కాకుండా అబద్ధాల నేపథ్యంలో మాట్లాడతారని కామెంట్ చేశారు. ఈ వీడియో తర్వాత రుచి పాఠక్ మీద సోషల్ మీడియాలో ట్రోల్ జరిగింది. అయితే నిజంగా ఆమె మాట్లాడిన దాంట్లో నిజం ఉందా లేక అబద్ధమో తెలుసుకోవాలంటే 1947కి వెళ్లాల్సిందే. జనవరి 1, 1947 రోజున ఒక నలుపు రంగు ఆస్ట్రన్ ప్రిన్సెస్ కార్ బ్రిటిష్ ప్రధాని ఇంటి ముందు వచ్చి ఆగింది. అందులో లూయి మౌంట్ బాటన్ ఆ సమయంలో బ్రిటన్ రాజుగా జార్జ్ 6కి సోదరుడు, 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఆర్మీ చీఫ్గా ఉన్నాడు. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న అట్లీ మౌంట్ బాటన్ను భారత్ నూతన వైస్రాయ్గా నియమించి పాలన అందించాడు. అంతేకాదు, భారతదేశానికి అధికారాన్ని బదలాయించే పని మౌంట్ బాటన్ సమర్థవంతంగా నిర్వహించగలడని అట్లీ నమ్మకం. బ్రిటన్ ప్రభుత్వం జూన్ 1948 కంటే ముందు భారత్కు పూర్తి అధికారం బదలాయించాలని నిర్ణయించింది. అయితే అధికార బదలాయింపు అనేక సమస్యలతో కూడుకున్న వ్యవహారమని మౌంట్ బాటన్కు తెలుసు. అందుకే ఈ ఇరకాటంలో పడాలనుకోలేదు. ఈ సమస్య నుంచి బయటపడడానికి తన సోదరుడు జార్జ్ని కలిశాడు. అయితే జార్జ్ తన సోదరుడికి ఎలాంటి సాయం చేసే స్థితిలో లేడు. అయితే అతనికి చెప్పింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క నాయకుడు కూడా కామన్వెల్త్లో ఉండేందుకు సిద్ధంగా లేరు. దేశ విభజన జరిగినా సరే లేకపోయినా సరే కామన్వెల్త్లో మాత్రం భాగస్వామిగా మాత్రం తప్పక ఉండాల్సిందే. ఎందుకంటే అధికార బదలాయింపు, దేశ విభజన బాధ్యతలు రెండూ కూడా మౌంట్ బాటన్ మీదే ఉంది. అందుకని బాటన్ అనేక విషయాల గురించి ఆలోచించాడు. దేశ విభజన జరగకుండా చూసుకోగలరా? అందరూ కలిసి ఉండగలరా? ఒకవేళ విభజన జరిగితే భారత పాలనా వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది? ఇలాంటి విషయాలన్నీ ఆలోచించారు. ఆ తరువాత వచ్చి నెహ్రూని కలిశాడు. వీళ్ళిద్దరూ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవాళ్ళు. ఇద్దరూ కలిసి అనేక విషయాలు చర్చించుకున్నారు. అందుకే నెహ్రూ కూడా మౌంట్ బాటన్ తమతో కలిసి పనిచేస్తే బాగుంటుంది అనుకున్నారు. అయితే దేశ విభజన గురించి మాట్లాడినప్పుడు గాంధీజీతో మాట్లాడమని సలహా ఇచ్చారు నెహ్రూ. ఆ సలహా పాటించి బాటన్ గాంధీని కలిశారు. గాంధీ ముందు నుంచి విభజన వ్యతిరేకంగా ఉన్నారు. మౌంట్ బాటన్ విభజన మాట ఎత్తగానే గాంధీకి కోపంతో ఏం చెయ్యాలో తామే నిర్ణయించుకోమని చెప్పారు. అయితే గాంధీ ఒంటరిగా విభజన ఆపలేదు. కాకపోతే గాంధీ పిలుపునిస్తే దేశ ప్రజలందరూ రోడ్డు మీదకొస్తారనే విషయం మౌంట్ బాటన్కు తెలుసు. అదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పంపిన ఒక లెటర్ అందుతుంది. ఆ లెటర్లో రాసిన విషయాలు మౌంట్ బాటన్కు నచ్చలేదు. ఆ లెటర్ వెనక్కి తీసుకోవాలని చెప్తాడు. మీరు అన్ని పనులు చేసుకోగలిగినప్పుడు నేనెందుకు ఇక్కడ వెళ్ళిపోతానని బెదిరిస్తాడు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తన ఉత్తరాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇద్దరూ తెలివైన వాళ్ళు. అందుకే ఇద్దరూ కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా మారాయి. అయితే విభజన విషయంలో పటేల్ కూడా సానుకూలంగా లేరు. ముగ్గురు నేతలు విభజనకు అనుకూలంగా లేకపోవడంతో మౌంట్ బాటన్ జిన్నా దగ్గరికి వెళ్లారు. కాంగ్రెస్ నాయకులెవరూ విభజనకి సానుకూలంగా లేరనే విషయాన్ని తెలియజేశారు. విభజన చేయకుండానే భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే విషయం వాళ్ళకి బోధపడింది. అయితే జిన్నా తప్పకుండా విభజన జరగాల్సిందేనని పట్టుబట్టారు. పాకిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని కూడా ఆయన కోరుకున్నారు. దీంతో మౌంట్ బాటన్కు 30 కోట్ల హిందువులు, 10 కోట్ల మంది ముస్లింలు కలిసి ఉండడం అసంభవం అని అర్థమైంది. పంజాబ్కి వెళితే అక్కడ కూడా మత ఘర్షణలు చెలరేగడం కనిపించాయి. దేశంలో అనేక చోట్ల ఈ ఘర్షణలు చెలరేగాయి. బెంగాల్లో కూడా అదే పరిస్థితి. బెంగాల్ మరియు పంజాబ్లో పరిస్థితులు చాలా ఆందోళనకరంగా మారాయి. పంజాబ్ నుంచి నేరుగా సిమ్లా వెళ్ళిపోయారు. బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసిన ప్లాన్ని ఢిల్లీకి వెళ్ళి అందరికీ చెప్పాల్సింది.
అయితే ఆ ప్లాన్ని సిమ్లాలోని నెహ్రూకి చూపించారు. రాత్రంతా కూర్చుని ఆ ప్రణాళికని చదివారు. అందులో ఒక లైన్ నెహ్రూకి నచ్చలేదు. అందులో ఉన్న విషయం ఏంటంటే, హిందూస్ అండ్ ముస్లిమ్స్ విత్ దే కెన్ టుగెదర్ ఫ్రమ్ ఏ సెపరేట్ కంట్రీ ఇన్ ఎనీ రీజియన్ ఆఫ్ దిస్ ప్రావిన్స్. ఆ విషయాన్ని చదివిన నెహ్రూ ఇదే జరిగితే అంతా నాశనం అవుతుందని మౌంట్ బాటన్కు తెలియజేశారు. కాంగ్రెస్ దీనికి ఎప్పుడూ అంగీకరించదు. అలా చేస్తే దేశం ముక్కలవుతుంది. నెహ్రూ మాటలు విన్నాక మౌంట్ బాటన్కు కూడా ఈ ప్లాన్ సరైంది కాదని అర్థమైంది. 6 నెలల పాటు కష్టపడి చేసిన ప్లాన్ని రద్దు చేశారు. ఆ తరువాత అధికార బదలాయింపుకి సంబంధించి ఎలాంటి ప్లాన్ లేకపోయింది. అందుకు సరిపడా సమయం కూడా లేదు. ఆ టైంలో తన రాజకీయ గురువు విపి మీనన్ని గుర్తు చేసుకున్నారు. వెంటనే అతన్ని సంప్రదించి సమస్యని వివరించారు. అప్పుడు మేనన్ డామినియర్ స్టేటస్ సలహా ఇచ్చారు. అంటే దాని అర్థం భారత్ పాకిస్తాన్గా దేశ విభజన జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఏ దేశంలో ఉండాలనుకుంటే ఆ దేశంలో ఉండే హక్కు ఉంది. ఈ ప్లాన్ బాటన్కు నచ్చింది. ఈ ప్లాన్ ఆధారంగా ఒక ప్రొఫార్మా తయారు చేశారు. ఆ ప్లాన్ని అన్ని పార్టీల పెద్దల ముందు పెడితే అన్ని మతాల వాళ్ళు అందుకు అంగీకరించారు. ఆ తర్వాత బ్రిటిష్ పార్లమెంట్లో అనుమతి కోసం పంపారు. కాంగ్రెస్ నాయకులంతా విభజనని వ్యతిరేకించారు. మరి ఈ ప్లాన్ను ఎలా అంగీకరించారనేది చాలామందిలో కలిగిన సందేహం. అయితే అందుకు కారణం దేశంలో మత విద్వేషాలు అనూహ్యంగా పెరిగాయి. ఈ ఘర్షణ నడుమ ఎవరికి అధికార వర్గాలు వస్తాయో తెలియని పరిస్థితి. దేశం అనేక ముక్కలయ్యే ప్రమాదం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ వీలైనంత త్వరగా అధికార బదలాయింపు జరగాలని కోరుకుంది. అందుకే కాంగ్రెస్కి ఒకటే ఆప్షన్ మిగిలింది. అదే డొమినియన్ స్టేటస్. ఇందుకోసం బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టం చేస్తే సరిపోతుంది. భారత్కు కూడా అనేక ఉపయోగాలున్నాయి. ఎందుకంటే భారత్కు అప్పటి వరకు తమకంటూ ఒక రాజ్యాంగం లేదు. సివిల్ సర్వీసెస్తో పాటు మిలిటరీ సాయం కూడా అవసరం ఉంది. అందుకే భారత్ బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల సేవలను వినియోగించుకోవచ్చు. దీనికి తోడు 565 చిన్న చిన్న ప్రాంతాల నిర్ణయం కూడా ఇంకా జరగాల్సి ఉంది. కమ్యూనికేషన్ ఛానల్స్, టెలిగ్రాఫ్ ఆఫీస్, రైల్వే లైన్స్ మీద ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అందుకే డొమినియన్ స్టేట్గా ఏర్పడితే ఈ సేవలన్నీ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. జూలై 15న మౌంట్ బాటన్ చేసిన ఆలోచన బ్రిటిష్ పార్లమెంట్లో ఆమోదం పొందింది. జూలై 18న బ్రిటిష్ ప్రభుత్వం రాజముద్ర వేసింది. దీంతో 1947 ఆగస్టు 15న భారత్లో స్వాతంత్ర చట్టం అమల్లోకి వస్తుంది. దీని ఆధారంగానే చట్టసభలు ఏర్పడి పనిచేయడం ఆరంభించాయి. అలా నెహ్రూ ఆధ్వర్యంలో మొదటి భారత ప్రభుత్వం ఏర్పడింది. మౌంట్ బాటన్ను గవర్నర్ జనరల్ నియమించారు. స్వాతంత్రం వచ్చిందనుకున్నాక మౌంట్ బాటన్ను గవర్నర్ జనరల్గా ఎందుకు నియమించారు? అందుకు కారణం డొమినియన్ స్టేట్స్. స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ డొమినియన్ స్టేట్స్ మాత్రం కొంతకాలం కొనసాగింది. గవర్నర్ జనరల్గా బ్రిటిష్ ప్రతినిధి ఈనాటి రాష్ట్రపతి బాధ్యతలను చేసేవాళ్ళు. నెహ్రూ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరు కూడా మౌంట్ బాటన్ సహకారం అవసరమని భావించారు. రజాకార్లతో వ్యవహారం అంత తేలికైన విషయం కాదని వాళ్లకు తెలుసు. 565 ప్రిన్స్లీ స్టేట్స్ అనుమతి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ మినహాయించి మిగతా రాజ్యాలన్నీ భారత్లో విలీనమయ్యేందుకు సంతకం చేశాయి. 1948 జూన్ 21 వరకు మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్గా వ్యవహరించారు. ఆ తర్వాత రాజగోపాలాచారి ఆ బాధ్యతలు తీసుకున్నారు. భారత రాజ్యాంగం ఏర్పడినంత వరకు భారత్ బ్రిటిష్ డామినెన్స్లో ఉండేది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి రాగానే ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ను రద్దు చేశారు. దీంతోపాటు డొమినియన్ స్టేట్స్ కూడా రద్దయ్యాయి. ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా ఈ పరిణామం జరిగితే భవిష్యత్తులో ఎప్పుడైనా బ్రిటిష్ ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉందా? తిరిగి దేశంలో జోక్యం చేసుకుని అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉందా? ఈ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం విధానసభ ఆమోదంతో రాజ్యాంగం ఆమోదించబడింది, అమల్లోకి వచ్చింది. దీంతో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్తో భారత రాజ్యాంగానికి ఎలాంటి సంబంధం లేదు. భారత రాజ్యాంగం భారత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 395 ప్రకారం ఇండియాకు కాన్స్టిట్యూషనల్ అథారిటీ హోదా వచ్చింది. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ మనుగడ కోల్పోయింది. భారత్ సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది. ఆ విషయమే రాజ్యాంగంలోనే రచించడం జరిగింది. ఇలాంటి స్థితిలో ఒక దేశంలో మరొక దేశాన్ని ఆక్రమించుకోవడం, అధికారం సాధించాలనుకోవడం అసాధ్యమైన పని. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.